బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రైవేటు బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఆగడాలు పెచ్చిమెరుతున్నాయి. వడ్డీలకు వడ్డీలు వేస్తూ ప్రజల్ని పిప్పి చేస్తున్న ఈ ఫైనాన్స్ కంపెనీల వినియోగదారులు అనుకోని పరిస్థితుల్లో నగదు చెల్లించలేకపోతే ప్రత్యక్ష దాడులకు తెగబెడుతున్న సంఘటనలను ప్రజలను కలవర పెడుతున్నాయి. ఏలూరు జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన వ్యవతిపై ఆమె కుటుంబంపై ఇంటి లోను కోసం ఒకే రోజు 2 సార్లు హిందూజా ప్రైవేట్ బ్యాంక్ రికవరీ ఏజెంట్లు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలు దుర్గా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రచ్చా మీడియాకు తనపై జరిగిన ఈ అఘాయిత్యం వివరాలు వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి మొదటిసారి దాడి జరిగినప్పుడు పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో అదే కంపెనీ రికవరీ ఏజెంట్లు మరోమారు ఇదే రోజు దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తక్షణమే తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటోంది. రికవరీ ఏజెంట్లు ముసుగులో కొంతమంది రౌడీలు చేస్తున్న దారుణ సంఘటనలు ఇప్పటికే రచ్చా మీడియా గతంలో పలు కథనాల ద్వారా ప్రసారం చేయడం జరిగింది. ప్రస్తుతం దెబ్బలతో తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో బాధిత కుటుంబం చికిత్స పొందుతున్నారు. సదరు ఘటనపై పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.